ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. నిరంతరం వారిపై కన్నేసి ఉంచండి. ఒకరినే బయటకు పంపించొద్దు. మీ ఇంటి ముందు ఎవరైనా అనుమానంగా తిరిగితే వెంటనే పట్టుకొని ఆరా తీయండి, లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే రాష్ట్రంలో కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయి. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. తెలంగాణలో చిన్నారులను ఎత్తుకెళ్లే ముఠాలు సంచరిస్తున్నాయనే భయం రోజురోజుకు పెరిగిపోతుంది. వరుస కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. వివిధ నగరాలు, పట్టణాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తూ పిల్లలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం కూడా ఆందోళన కలిగిస్తుంది. నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ ఎక్కడ చూసినా పిల్లల కిడ్నాప్ కు గురవడం తల్లిదండ్రులను భయపెడుతుంది. తాజాగా యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. చౌటుపల్ మండలం జైకైసారం గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలికను కొందరు దుండగులు కారులో ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాలిక గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. కొందరు యువకులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు వారి కారును వెంబడించగా ఓ వెంచర్లోకి ప్రవేశించి కారును వేగంగా డ్రైవ్ చేసి తప్పించుకున్నాడు. చిన్న కొండూరు గ్రామంలోనూ ఓ ముఠా సంచరించింది. మారుతి స్విఫ్ట్ కారులో వచ్చిన మరో గ్యాంగ్ స్కూల్ కు వెళ్లే చిన్నారులను అపహరించేందుకు ట్రై చేసినట్లు తెలిసిందే. స్థానికుల అప్రమత్తతతో వారు కూడా పరారు కాగా ఓ దుండగుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. హనుమకొండ, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ సహా వివిధ జిల్లాలలో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయనే వార్తలు స్థానిక గ్రూపులలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో తల్లిదండ్రులతో పాటు పిల్లలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్కూళ్లకు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి చేరేదాకా తల్లిదండ్రులు భయంగా ఉంటున్నారు. సులువుగా లక్షలు సంపాదించాలనే ఉద్దేశంతోనే కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి పిల్లలను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఎత్తుకెళ్లిన పిల్లలను వేరే రాష్ట్రాలలో అమ్మేసి డబ్బులు సంపాదిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కొందరు పిల్లలను హోటళ్లలో పనులకు పెట్టి వెట్టి చాకిరీతో పాటు భిక్షాటనకు ఉపయోగిస్తున్నట్లు తెలిసిందే. కిడ్నాపర్ల కలకలంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానాస్పద వ్యక్తులపై దృష్టి సారించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 పోలీస్ కంట్రోల్ రూమ్ 8712685070 నెంబర్కు సమాచారం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను, పాత వీడియోలను కూడా వైరల్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దని కోరారు.